ఇంకొక హైలైట్ ఏంటంటే ఇది కాంపాక్ట్ ఫోన్. మీకు చేతుల్లో ఇంత పెద్ద ఫోన్ లాగా మీకు అనిపించదు. కాంపాక్ట్ ఫోన్స్ ఎలా ఉంటాయి, చేతుల్లో సరిపడా ప్రాపర్ కంఫర్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు 30,000 రూపాయల సెగ్మెంట్ లో చూసినట్లయితే క్లియర్ గా ఆల్రౌండర్ ఫోన్. ఒకటి ఉంది ఒకటి లేదు అనేలాగా ఉండదు. బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి, మెటల్ ఫ్రేమ్ దగ్గర నుంచి, ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరాస్, ఫ్రంట్ బ్యాక్ 4K 60 FPS అండ్ మంచి సెన్సార్స్ తో, బ్యాటరీ, ఈవెన్ ఓఎస్ అన్ని సాటిస్ఫై అవుతారు. చాలా మంది రీసెంట్ టైమ్స్ లో నేను ఇచ్చే సజెషన్ అంటే 1 year ఓల్డ్ ఫోన్స్ కొనుక్కోండి అని చెప్తుంటే ఏ స్మార్ట్ ఫోన్ కొనాలి, ఓల్డ్ అంటే ఏం కొనమంటావు అని చెప్పి అడుగుతున్నాను. నేను 30,000 లో ఒక ఫోన్ ని, 40,000 లో ఒక ఫోన్ ని, 50,000 లో ఒక ఫోన్ ని 3 పిక్ చేసి ఉంచాను. 3 విడివిడిగా వీడియోలు పోస్ట్ చేస్తున్నా, డీటెయిల్ గా చెప్పాలి కాబట్టి. సో రేపు మీకు 50,000 రూపీస్ అరౌండ్ లో ఏ స్మార్ట్ ఫోన్ పిక్ చేయాలి, ఒక ఆల్రౌండర్ ఫోన్ అనే దాని గురించి నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఇది ప్రమోషనల్ కాంటెంట్, పెయిడ్ కాంటెంట్ అనుకోమాకండి. ఏ బ్రాండ్ అయినా కానీ కరెంట్ రన్నింగ్ మోడల్ పుష్ చేయాలనుకుంటే, పాతది ఒక సంవత్సరం క్రితం పుష్ చేయమని చెప్పి ఏ బ్రాండ్ డబ్బులు ఇచ్చి ప్రమోషనల్ కంటెంట్ చేయించుకోదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. రీసెంట్ టైమ్స్ లో మన వీడియోస్ లో నేను ఒకటే కామన్ గా చెప్తూ వస్తున్నా, ఎవరైనా ఎమర్జెన్సీ ఉండి ఎవరైనా ఫోన్స్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే రైట్ నౌ ఇప్పుడే బెస్ట్ టైం, వెంటనే కొనుక్కోండి అని చెప్పి. అండ్ లేటెస్ట్ గా లాంచ్ అయిన ఫోన్స్ కొనొద్దు, లాస్ట్ ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉంటే అవి కొనుక్కోండి, మీకు వాల్యూ ఫోన్ అని చెప్తున్నాను. చాలా మంది ఏమంటున్నారంటే లాస్ట్ ఇయర్ అంటే ఏ ఫోన్ అని పర్చేజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియో సెగ్మెంట్ 30,000 రూపాయలు మనం వీడియో చేస్తున్నాము. 30,000 రూపాయల సెగ్మెంట్ లో ఏమున్నాయి లాస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పి అడుగుతున్నారు. OnePlus Nord 4, Nord 5 అవేమో స్టాక్ లో కనిపించట్లేదు అది అని చెప్పండి. అందుకే ఈ రోజు ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ తీసుకుని వచ్చాను. కార్డ్ ఆఫర్ లేకుండా ఈ ఫోన్ 33,000 రూపాయలకు దొరుకుతుంది. కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 31,000 చిల్లరకు దొరుకుతుంది. నేను సెల్లర్ ని కూడా చెక్ చేశాను, బజ్ ఇండియా అని చెప్పని ఫ్లిప్కార్ట్ లో 4 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అండ్ 4.4 స్టార్స్ రేటింగ్స్ కూడా ఆ సెల్లర్ మీద ఉన్నాయి. సో ట్రస్టెడ్, కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకోండి. 30,000 రూపీస్ అరౌండ్ లో వస్తుంది. మంచి వాల్యూ ఫర్ మనీ డివైస్. ఈ ఫోన్ గురించి మన ఛానల్లో వీడియో కూడా చేశాను. నేను ప్రో మోడల్ మీద చేశా, బట్ ఇది బేస్ మోడల్. కానీ బెస్ట్ పిక్ ఒకవేళ మీరు 30,000 రూపాయల సెగ్మెంట్ లో చూసినట్లయితే క్లియర్ గా ఆల్రౌండర్ ఫోన్. ఒకటి ఉంది ఒకటి లేదు అనేలాగా ఉండదు. బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి, మెటల్ ఫ్రేమ్ దగ్గర నుంచి, ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరాస్, ఫ్రంట్ బ్యాక్ 4K 60 FPS అండ్ మంచి సెన్సార్స్ తో, బ్యాటరీ, ఈవెన్ ఓఎస్ అన్ని సాటిస్ఫై అవుతారు. ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు సుమారు అరౌండ్ 36,000-37,000 రూపాయలకు దొరికేది. ఆఫ్లైన్ లో మీకు 40,000 రూపాయల దగ్గరలో అమ్మేవాళ్ళు. ఇప్పుడు 33,000 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది 8GB 256GB వేరియంట్ తో వస్తుంది. ఇప్పుడు రైట్ నో మీకు 128GB దొరుకుతూ ఉంటాయి 30,000 లో, బట్ ఇది 256GB. ఫస్ట్ థింగ్, బిల్డ్ క్వాలిటీ ఇందులో IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ సైడ్ మొత్తం కూడా ఇందాక చెప్పాను కదా, మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఇది పాలికార్బోనేట్ ఆర్ ప్లాస్టిక్ కాదు, మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మళ్ళీ గ్లాస్ బాడీ తో వస్తుంది. ఫ్రంట్ మీకు కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. 40,000 రూపాయల దగ్గరలోకి వెళ్ళినా మీకు OnePlus లో కానీ, ఐక్యూలో కానీ ఇట్లాంటి బిల్డ్ క్వాలిటీ దొరకట్లా. ఇది మీకు ఇన్ హ్యాండ్ ప్రీమియం ఫీల్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మీరు. BGMI 120 FPS లో సపోర్ట్ చేసింది. ఒకవేళ ఈ ఫోన్ కి క్యాపబిలిటీ లేకపోయినా పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం లాంగ్ రన్ లో మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకోవచ్చు. డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ కి, మల్టీ టాస్కింగ్ కి అన్నింటినీ ఈ ప్రాసెసర్ ఈజీగా హ్యాండిల్ చేసింది. ర్యామ్ LPDDR5X ర్యామ్ తో వస్తుంది. స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. స్టోరేజ్ UFS 4.0 ఇచ్చి ఉండొచ్చు, కాకపోతే ఈ ప్రైస్ కి, ఇప్పుడు రైట్ నో మార్కెట్ లో ఈ ప్రైస్ కి LPDDR5X అండ్ UFS 3.1 మంచి వాల్యూ ఫర్ మనీ అనే కన్సిడర్ చేయాలి మనం. అండ్ దెన్ నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ అండ్ NFC IR లోస్టర్ పరంగా చూద్దాం. ఇందులో 11 5G బ్యాండ్స్ తో వస్తుంది. VoNR సపోర్ట్ ఉంటుంది. 5G ఓవర్ కాల్స్ మీరు తీసుకోవచ్చు. కాల్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా కస్టమ్ డైలర్ తో వస్తుంది. కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్స్ లేకుండా ఒప్పో వాళ్ళ ఓన్ డైలర్ తో వచ్చింది. వైఫై వర్షన్ వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 5.4 తో వస్తుంది. NFC పరంగా మీకు దీంట్లో NFC ఉండదు. కాంటాక్ట్లెస్ పేమెంట్ చేసుకోవాలనుకుంటే NFC సపోర్ట్ దీంట్లో లేదు. ఓన్లీ IR బ్లాస్టర్ వరకే ఉంటుంది. మీరు టీవీ కానీ, రిమోట్ కానీ, లేకపోతే సెటప్ బాక్స్ కానీ, AC కానీ ఇలాంటివి మీకు కావాలనుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 6.59 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. OLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 460 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ తో వస్తుంది. 40,000 రూపీస్ లో ఉన్న సెగ్మెంట్ లో కూడా ఇప్పుడు రైట్ నో వచ్చిన ఫోన్స్ 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ ఉన్నాయి. కానీ ఈ ఫోన్ మీకు 460 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ తో వస్తుంది. కలర్ డెప్త్ అండ్ కలర్ యాక్యురసీ ఈవెన్ బెటర్ ఉంటుంది. బ్రైట్నెస్ 1200 nits ఉంటుంది. హై బీమ్ నెట్స్ మీకు 600 nits ఉంటాయి. పీక్ HDR లో 4500 nits ఉంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అన్లాకింగ్ కూడా యాక్యురేట్ ఉంటుంది అండ్ ఫాస్ట్ ఉంటుంది. డిస్ప్లే పార్ట్ పరంగా అయితే డౌట్ అక్కర్లేదు, షూర్లీ మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ ఐఎమ్ సారీ వీడియో మధ్యలో వచ్చాను. కాంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు నచ్చింది అండ్ వర్త్ ఉంది అని ఫీల్ అవుతున్నా. మీకు ఒకవేళ అలా అనిపిస్తే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా 3 lakh రీచ్ అయిపోతాం. ఇంకా ఇలాంటి బెస్ట్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా అని అడిగారు. మేజర్ గా మనం కెమెరాస్ గురించి మాట్లాడాలి. ఒకసారి కెమెరా సెటప్ చూద్దాం. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇక్కడ హైలైట్ పార్ట్ మనకి టెలిఫోటో లెన్స్. మీరు ఈ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి 3.5x లో టెలిఫోటో షాట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ ఫ్రేమింగ్ చాలా బాగా వస్తుంది. అండ్ దెన్ డీటెయిల్స్ కూడా బాగుంటాయి. మాక్సిమం జూమ్ చేసి 120x వరకు జూమ్ చేసుకొని మన డిజిటల్ జూమ్ లో క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ 120x మనం కన్సిడర్ చేయవద్దు. 3.5x టెలిఫోటో షాట్స్ మాత్రం ప్రాపర్ ఫోకల్ లెంత్ లో మంచి పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేసింది. అండ్ అగైన్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ కేపబిలిటీ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ సైడ్ రెండు కెమెరాస్ యూజ్ చేసుకొని 4K 60 FPS లో మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ కెమెరా పరంగా కూడా ఈ బడ్జెట్ లో ఉన్న ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ లో మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు.
ఫైనలీ బ్యాటరీ ఇందులో 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. అరౌండ్ 1 అవర్ లోపల మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇంకా ఓఎస్ అండ్ అప్డేట్ పాలసీ పరంగా ఇది ColorOS 15 తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 15. బట్ మీరు 1 year ఓల్డ్ కాబట్టి రైట్ నో ఇది Android 16 కి అప్డేట్ ఇచ్చారు. ColorOS 16 అప్డేట్ కూడా వచ్చింది. అండ్ 5+6 years అప్డేట్ పాలసీని ఈ బ్రాండ్ ప్రామిస్ చేస్తుంది. ఇప్పుడు మీరు తీసుకుంటే 4+5 years కింద మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. 1 సంవత్సరం ఓల్డ్ కాబట్టి. మరి ఇది ఓవరాల్ గా Oppo Reno 14 కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్. రైట్ నౌ 30,000 రూపీస్ అరౌండ్ లో మీరు ఉంటే మాత్రం కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకొని 31,500 ఆ ప్రైస్ అరౌండ్ లో మీరు ఈ Oppo Reno 14 పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి ఆల్రౌండర్ పిక్ కింద అవుతుంది. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని కొంచెం హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, నేను కొత్త వాళ్ళకి ఫీడ్ లోకి వెళ్తాను. కొంచెం హైప్ చేయండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. పక్కన కౌంట్ వేస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే త్వరగా రీచ్ అవుతాం. ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారెంటీ.